సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, మరే ఇతర కార్పొరేట్ కంపెనీలైనా కావచ్చు, మీ ఏ దేశంలోనైనా పనిచేయవచ్చు. ఇండియాలో చేయొచ్చు, అమెరికాలో చేయొచ్చు, ఆస్ట్రేలియాలో చేయొచ్చు, యూకేలో చేయొచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, గుర్గాం కావచ్చు, చెన్నై కావచ్చు, ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు. మీకు ఎంట్రీ లెవెల్ కావచ్చు, కాస్త సీనియర్ కావచ్చు, మిడిల్ లెవెల్ కావచ్చు. మీరు వారందరినీ ఒకటి అడగండి, మీ కార్పొరేట్ జాబ్లో మీకు కామన్గా ఉండే ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళ అనుభవాలు ఏంటి అని ఈ అందరినీ ఒక 100 మందిని అడగండి. 100 మందిలో కామన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రతి ఒక్కరూ ఒక 10 ఎక్స్పీరియన్స్ రాయవనండి. మీకు నచ్చినవి, నచ్చనివి, ముఖ్యంగా నచ్చనివి రాయవనండి. సో లేదు మీరు రొటీన్గా ఏం చేస్తారు మీ జాబ్లో అని అడగండి. ఒక 100 మందిని అడగండి, ఒక్కొక్కరు 10 రాయండి. ఈ 1000 ఎక్స్పీరియన్సెస్ లిస్ట్ అవుట్ చేయండి. మీకు అందులో కామన్గా కనబడేది ఏంటంటే మీటింగ్స్. సో పాయింట్లెస్ మీటింగ్స్. మీరు రెడిట్లో జస్ట్ పాయింట్లెస్ మీటింగ్స్ అని సెర్చ్ చేయండి. చూడండి స్క్రీన్ పైన ఎంతమంది. రెడిట్ ఈజ్ ఎ డిస్కషన్ గ్రూప్. మన దేశంలో అంత పాపులర్ కాదు. ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ దోస్ హు డు నాట్ నో ఇట్, ఇది అన్ ఆన్లైన్ డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయి. మీరు చాలా దేశాల నుంచి, చాలా కంపెనీల నుంచి, చాలా టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కామన్గా చెప్పేది ఏంటంటే పాయింట్లెస్ మీటింగ్స్. అసలు ఈ మీటింగ్స్ అవసరమో లేదో కూడా తెలియదు. అసలు ఒక ఈమెయిల్తో పోయేదానికి ఒక మీటింగ్ పెట్టేస్తారు. రొటీన్గా మేనేజర్ షెడ్యూలింగ్ ఉంటుంది, మీటింగ్స్ పెట్టడం. ఈ మీటింగ్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళ అనుభవాలు ఏంటి అని సోషల్ మీడియాలో సెర్చ్ చేయండి. మీరు లేదా జనరేట్ ఏ ప్లాట్ఫామ్స్ అడగండి, చెప్తారు. ఏంటి ఇందులో మొదటిది ఏంటంటే ఈ మీటింగ్లో అటెండెన్స్ కేవలం సింబాలిక్. కొంతమంది అయితే మ్యూట్ పెట్టుకొని ఇతర పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. స్క్రీన్ పైన కనబడితే చాలు. సో ఇది మొదటిది. రెండవది, ఎక్కువ మంది మీటింగ్లో పాల్గొనేవారు మాట్లాడేది ఏముండదు. వారు పార్టిసిపేట్ చేసేది ఏమీ ఉండదు, అడిగేది కూడా ఏమీ ఉండదు. వింటూ పోవాల్సిందే ఆ డిస్కషన్ను. కొద్దిమంది డిస్కస్ చేస్తుంటారు, లేదా మేనేజర్ మాట్లాడుతుంటాడు, వింటూ పోవాల్సిందే. ఈ మధ్య అయితే కొంతమంది ఇదంతా వినే ఓపిక లేక కేవలం స్క్రీన్ పైన కనబడుతూ తర్వాత మీటింగ్, పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆ మీటింగ్ షేర్ చేస్తారు, కన్వర్జేషన్ వీడియో లాగానో ఎలాగో. దాన్ని ఏ క్లాడ్లోనో, ఏ జెమినైకో, చాట్‌జీపీటీకి ఇచ్చి సమరైజ్ ఇట్ అని చేస్తే సమరైజ్ చేసిస్తుంది ఆ మీటింగ్ ఎసెన్స్ ఏంటని. అది చూసుకుంటే మీటింగ్ అటెండ్ అయిన దానికన్నా ఎక్కువ. సో ఇలా రెండవ ప్రాబ్లం ఏంటంటే సింప్లీ నో పార్టిసిపేషన్, ప్యాసివ్గా. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఒకవైపు మేనేజర్స్, కార్పొరేట్ లీడర్స్, సిఇఓలు ప్రతిసారి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఎఫిషియన్సీ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలి, ఇన్నోవేట్ చేయాలి, డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఉండాలి అని. పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేది కార్పొరేట్ వరల్డ్లో పాత స్లోగన్. ఇన్నోవేట్ ఆర్ పెరిష్ అనేది లేటెస్ట్ స్లోగన్. కానీ వీరు చెప్పేదేమో ఇది, చేసేది ఏంటంటే ఏ ప్రొడక్టివ్ లేకుండా జరిగే రొటీన్ మీటింగ్స్, అవర్స్ టుగెదర్, గంటల కొద్ది మీటింగ్స్. ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోతామా అని నిస్సారంగా నిట్టూర్పులు ఇడుస్తూ నిర్వీర్యంగా ఉండిపోవడం. ఆ మీటింగ్ ఎందుకు జరుగుతుందో తెలియదు, ఏం డిస్కషన్ అవుతుందో తెలియదు, ఆ నిర్ణయాలు ఏం ఉపయోగపడుతుందో తెలియదు, దానివల్ల ఏం ఎఫిషియన్సీ పెరుగుతుందో తెలియదు, ఏం ప్రొడక్టివిటీ పెరుగుతుందో లేదో తెలియదు. సో మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. కార్పొరేట్ ప్రపంచంలో జరగడం ఆశ్చర్యం. వేరే పొలిటికల్ ప్రపంచంలో జరుగుతుంటాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు మీటింగ్లు పెడుతుంటారు. అందరూ అవసరం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్లు, ఇక మొత్తం కింద నుంచి పైదాకా అటెండ్ అవుతూ ఉంటారు. గంటల తరబడి నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. పొలిటికల్ ప్రపంచంలో అయితే ఇది అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ రన్స్ ఆన్ డిఫరెంట్ అల్గరిథం.
కార్పొరేట్ ప్రపంచం ఈజ్ నోన్ ఫర్ ఎఫిషియన్సీ కదా. కార్పొరేట్ వర్క్ కల్చర్లో అత్యంత లేజీ థింగ్, లెథార్జిక్ థింగ్ ఇవాళ పాయింట్లెస్ మీటింగ్స్ అని చాలామంది అభిప్రాయం. ఈ కన్వర్జేషన్లో 4th పాయింట్ ఏంటంటే, మీరు ఎవరినన్నా అడగండి, అత్యధిక మంది చెప్తారు ఎలాంటి ఉపయోగం లేని మీటింగ్స్ అని. దే హేట్ మీటింగ్స్. ఆ మీటింగ్స్ దే హేట్ సో మచ్ ఈ మీటింగ్స్ ఎందుకు అని. 90% ఆఫ్ ద మీటింగ్స్ పాయింట్లెస్ అనే అభిప్రాయం. ఓ 10% ఉపయోగపడచ్చు. 5 నిమిషాల్లో పూర్తయ్యే మీటింగ్స్ 50 నిమిషాలు నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది ఎవరికి తెలియదు. కానీ మిస్టరీ ఏంటంటే, చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఉండాల్సిన కార్పొరేట్ లీడర్స్ ఎందుకని ఈ మీటింగ్ కల్చర్ను రీవిజిట్ చేయరు, ఇంట్రాస్పెక్ట్ చేయరు, ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఇక 5వ పాయింట్ ఏంటంటే, ఈ మీటింగ్ వల్ల ప్రొడక్టివిటీ లాస్ కూడా ఉంటుంది. ప్రొడక్టివిటీ గెయిన్ లేకపోయినా మంచిదే. ఎలా ఉంటుంది అంటే, సీరియస్గా వర్క్ చేస్తుంటే మీటింగ్ అని కాల్ వస్తుంది, షెడ్యూల్ చేస్తారు. సో ఆ వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు 2 to 3 మీటింగ్ అన్నారు, లేదా 12 to 1 మీటింగ్ అనుకున్నారనుకోండి, ఆ 1 అవరే మీటింగ్ పోదు, ఎందుకంటే మనిషి యంత్రం కాదు. సో ముందు ఒక ½ అన్ అవర్, తర్వాత ఒక ½ అన్ అవర్, లేదా కొలీగ్స్ మళ్ళీ పనికి మాలిన మీటింగ్ ఎందుకని చెప్పి చర్చించుకుంటే ఇంకో ½ అన్ అవర్. ఒక్కోసారి అయితే ఆ మీటింగ్ వల్ల బోర్డమ్ పెరిగి డే అంతా సఫర్ అవుతుంది. అంటే మరి ప్రొడక్టివిటీ గెయిన్ లేకపోయినా, ఇంత ప్రొడక్టివిటీ లాస్ ఉన్నా, వై ఆర్ దీస్ మీటింగ్స్ ఏ కామన్ ఫినామినా ఇన్ కార్పొరేట్ లైఫ్? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరికీ ఆన్సర్ దొరకలేదు. ఇక 6th పాయింట్ ఏంటంటే, ఒకవైపు ఎంప్లాయీస్కు భారీగా వర్క్లోడ్ ఉంటుంది, ఎనార్మస్ వర్క్లోడ్ ఉంటుంది, ఎండ్లెస్ మీటింగ్స్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అవర్స్ టుగెదర్ పనిచేస్తారు. 8 అవర్స్ కాదు, 10 అవర్స్, 12 అవర్స్, లేట్ నైట్ వరకు వర్క్ ఉంటుంది. చాలా టార్గెట్స్ ఉంటుంది. మధ్యలో గంటల కొద్దీ ఈ మీటింగ్స్కు సమయం వృధా అవుతుంది. అదే ఆ మీటింగ్లు కట్ చేసుకుంటే కాస్త వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు కదా. ఎర్లీగా మీటింగ్ క్లోజ్ చేయొచ్చు, ఎర్లీగా ఇంటికి వెళ్ళవచ్చు. మరి ఎందుకని ఉండదు? ఇది ఎక్కువ గంటలు పనిచేసేది. ఒక్కోసారి అయితే పనిచేసేందుకు కొన్ని కంపెనీలు వడ్డీ ఇస్తాయి, కొన్ని కంపెనీలు అయితే కూపన్స్ కూడా ఇస్తుంది, ఫుడ్ కూపన్స్. మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కూడా పెడతారు. ఎందుకు పెడతారో అర్థం కాదు. ఇక 7వది ఏంటంటే, ఇదేది కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చినాక హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గి అనివార్యంగా ఏర్పడ్డ మీటింగ్స్ కూడా కాదు. మీరు డిస్కషన్ ఫోరంలో చూడండి, రెడిట్ లాంటి దాంట్లో చాలా ఓల్డ్ పోస్టులు కూడా ఉంటాయి. ఈ మీటింగ్స్ ఏంటది అంటే, ఈ పాయింట్లెస్ మీటింగ్స్, ఎండ్లెస్ మీటింగ్స్ కల్చర్ ఇప్పటిది కాదు, కార్పొరేట్ ప్రపంచంలో చాలా కాలంగా పేరుకుపోయినటువంటి కల్చర్ ఇది. సో ఈ కల్చర్కు అసలు ఆన్సర్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కాదు. 8వది, మీరు ఈ మీటింగ్స్ కొన్నైతే వీక్లీ మీటింగ్స్, రొటీన్ మీటింగ్స్, ప్రతి వారము ఒక మీటింగ్ జరుగుతుంది. కొత్తగా డిసిషన్ తీసుకునేది ఏముండదు, కొత్తగా అప్డేట్స్ ఏముండవు, కొత్తగా రివ్యూ చేసేది కూడా ఏమీ ఉండదు, కొత్తగా సాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఏమీ ఉండవు. కానీ వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలి కనుక పెడుతూ ఉంటారు. 9th వన్ ఏంటంటే, మీటింగ్స్ ఒక సదుద్దేశంతోనే కార్పొరేట్ వర్క్ కల్చర్లో ఎంటర్ అయ్యాయి. ఒక టీమ్ స్పిరిట్ పెంచుతుంది, ఒక పార్టిసిపేటరీ అప్రోచ్ పెంచుతుంది, టీంలో ఉన్న మెంబర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను తొలగిస్తుంది, కలెక్టివ్ కాన్షియస్నెస్ని పెంచుతుంది. పీరియాడిక్ రివ్యూ వల్ల ఎక్కడైనా వర్క్ ల్యాగ్ అవుతుంటే దాన్ని తిరిగి తీసుకోవటానికి, ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ పెరుగుతుంది, ఓనర్షిప్ పెరుగుతుంది చేసే పనికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది, ఒకరి మధ్య ఒకరి హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతుంది. ఇలాంటి చాలా మంచి లక్ష్యాలు కూడా ఉన్నాయి మీటింగ్లకు. అందువల్ల చాలామంది ఉద్యోగులు చెప్పేది, మీటింగ్లు పెట్టవద్దని కాదు, అవసరం ఉన్నప్పుడు పెట్టాలి, దానికి ఒక కాంక్రీట్ రీజన్ ఉండాలి, కాంక్రీట్ అవుట్కమ్ ఉండాలి, యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి, చాలా బ్రీఫ్గా, ఎలిగెంట్గా ఉండాలి. టైం మేనేజ్మెంట్ గురించి ఉపన్యాసాలు ఇచ్చే కార్పొరేట్ ప్రపంచం ఎందుకు ఆలోచించదు?
సో మీటింగ్లు మొత్తానికి అవసరం లేదని కానీ ఇవి టోటల్గా అన్ప్రొడక్టివ్ అని కానీ ఎవరు అనడం లేదు. కానీ చాలా సందర్భాల్లో రొటీన్ షెడ్యూలింగ్గా మారిపోయాయి. అందుకే వీటిని పాయింట్లెస్ అండ్ ఎండ్లెస్ మీటింగ్స్ అంటున్నారు. 10th పాయింట్ ఏంటంటే, ఈ మీటింగ్స్ పెట్టేటప్పుడు కాస్తంత ఆ మీటింగ్స్ పెట్టే మేనేజర్స్ కావచ్చు, సీఈఓలు కావచ్చు, కార్పొరేట్ లీడర్స్ కావచ్చు, కొన్ని క్వశ్చన్లు వేసుకుంటే బెటర్. ఈ మీటింగ్ వల్ల వచ్చే అవుట్కమ్ వాల్యూ ఎంత, దానికి స్పెండ్ చేసిన ఎంప్లాయీస్ వర్క్ అవర్స్ టైం ఎంత. ఇఫ్ ద వాల్యూ యాడెడ్ డ్యూ టు మీటింగ్స్ ఈజ్ హయ్యర్ దెన్ ది వర్క్ అవర్స్ అండ్ టైమ్ లాస్ట్ బై ది ఎంప్లాయీస్, ఎస్ మీటింగ్ సర్వ్స్ ద పర్పస్. చాలా సందర్భాల్లో అది హయ్యర్గా ఉండదు, లోయర్గా ఉంటుంది, చాలా లోయర్గా ఉంటుంది. లేదు ఈ మీటింగ్ అవసరమా, ఒక ఈమెయిల్తోనో, ఒక వాట్సాప్ మెసేజ్తోనో, లేదా ఒక కాల్తోనో ఈ అంశము పరిష్కారం కాదా, పని కాదా అని ఒక్కసారి ఆలోచించి కాదు అనుకున్నప్పుడే మీటింగ్ పెట్టవచ్చు. లేదు మీటింగ్స్ రొటీన్గా, షెడ్యూల్డ్గా, పీరియాడిక్గా, ఒక తంతుగా ఉండాల్సిన అవసరం లేదు. వెన్ దే ఆర్ రిక్వైర్డ్, ఆర్ దే రియల్లీ రిక్వైర్డ్ అనే క్వశ్చన్ వేసుకొని అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీటింగ్లు పెట్టుకోవడం. లేదు ఈ మీటింగ్లకు రావాల్సిన వాళ్ళు ఎవరు అని లిస్ట్ అవుట్ చేసి వీళ్ళందరూ అవసరమా, ఇందులో వీరందరి కంట్రిబ్యూషన్ ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించి అవసరమైన వారికి మాత్రమే మీటింగ్ కన్ఫైన్ చేయడం మరో వద్దు. కానీ ఇవన్నీ మీరు కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఎంప్లాయీని అడిగినా చెప్పే అంశాలు. అన్ఫార్చునేట్లీ కార్పొరేట్ ప్రపంచం దీన్ని ఆలోచించదు, ఈ మిస్టరీని ఛేదించదు. ఎందుకు ఈ పాయింట్లెస్ ఎండ్లెస్ మీటింగ్స్? దిస్ ఈజ్ ద వరల్డ్స్ గ్లోబల్ ఎపిడమిక్, గ్రేట్ ప్రొడక్టివిటీ లాస్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ ఏది అంటే పాయింట్లెస్ మీటింగ్స్, ఎండ్లెస్ మీటింగ్స్. ఇది నిజమా? మీ అనుభవం కూడా చెప్పండి. ఈ వీడియో చూసిన కార్పొరేట్ ఎంప్లాయీసే కాదు, ఇతర ఉద్యోగులు ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నరేట్ చేయండి కామెంట్స్లో. లెట్ us క్రియేట్ అ పబ్లిక్ ఒపీనియన్ అగైన్స్ ద వర్క్ కల్చర్. ఇప్పటికే మనం చూసాం వర్క్ కల్చర్లో మీకు ఈ హరాస్మెంట్ల పైన, మీకు విపరీతమైన పని భారం పైన, ఈవెన్ ఉమెన్ డిగ్నిటీ పైన, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ పైన, ఇలాంటివి అనేక సార్లు చర్చ అయింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పైన. సో లెట్ us ఆల్సో రన్ ఏ మూమెంట్, ఏ కన్వర్జేషన్ ఆన్ పాయింట్లెస్ అండ్ ఎండ్లెస్ మీటింగ్స్ కల్చర్ను ఎలా ఎదుర్కోవాలి.